పల్లీలు, మినపప్పు, శనగపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వెంటనే స్టవ్ కట్టేసుకోండి. అవి వేగుతాయి వేడి మీద. కడిగి తుడిచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తుడిచకపోయినా కొంచెం ఆరబెట్టుకోండి. వీటిని కట్ చేసి వేయండి, లేకపోతే పేలుతాయి. కారం చూసి వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చిలు చాలా కారంగా ఉంటాయి. సో మీ టేస్ట్ అకార్డింగ్ అండ్ మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి చేసుకోండి. డ్రై రోస్ట్ చేస్తున్నాను మిర్చి కూడా. వెల్లుల్లి తెచ్చారు, దీనికి ప్లాస్టర్ వేసి ఇచ్చారు. సో దీన్ని తీయడానికి కొంచెం కష్టపడుతున్నాను. ఎంత మంచి ఓపెన్ ఇచ్చినప్పుడు కష్టపడకుండా ఉంటాయా కదా. ఇప్పుడు వచ్చేసింది. సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. ఒక వెల్లుల్లి రుబ్బ తీసుకున్నాను పూర్తిగా. ఇవి రైస్ రోస్ట్ అయిపోయాయి. ఇవి కూడా పక్కన తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీర, కొంచెం పాలకూర ఉంది, మిక్స్ చేసి ఇందులో వేస్తున్నాను. పాలకూర వేయట్లేదు, ఓన్లీ కొత్తిమీర అండ్ పుదీనా మంచిగా వాటర్లో కడిగేసి వేసేద్దాం. మనము పోపులో మంచిగా యూజ్ చేద్దాము. ఇప్పుడైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను పుదీనా కూడా. ఇది వాటర్లోనే మనకి దగ్గరగా మంచిగా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసుకోవాలి. అండ్ కడిగి పెట్టుకున్న నిమ్మకాయ అంత సైజ్ చూడండి, ఇలా పెట్టేసి చిన్న నిమ్మకాయ సైజ్ వస్తుంది కదా, అలా చింతపండు కూడా వేసేస్తున్నాను. మొత్తం ఒకసారిగా మనం దీన్ని కుక్ చేసుకుందాం. వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి దగ్గరకు వచ్చేలా కుక్ చేసుకోవాలండి. ఒకసారి ఇంజన్ చూడండి. నువ్వులు, శనగపప్పు, పల్లీలు, మినపప్పు డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి డ్రై రోస్ట్ చేసుకున్నాను. వెల్లుల్లి ఒక రబ్బు మొత్తం తీసి పెట్టుకున్నాను. బట్ వెల్లుల్లి అనేది మనం చివరిలో వేయాలి. వెల్లుల్లి జీలకర్ర మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వేసి ఒక్కసారిగా ఇలా తినిపించాలి అంతే. అంటే మరీ మెత్తగా అవ్వకుండా వెల్లుల్లి, అప్పుడే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో చూడండి మన దగ్గర వచ్చేసిందండి పుదీనా. ఇంకొంచెం వాటర్ ఉంది, అది కూడా పోతే అయిపోతుంది. ఇంకిపోతుంది. ఎక్కడ పోతుంది అనుకంటే నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ పద్ధతి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ పచ్చడి చేయడం వస్తే మీరు ఎలా చేస్తారో ఒకసారి ఒక కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ బాగుందా లేదా, ఆయిల్లోనే ఫ్రై చేయాలా? కొంతమంది ఆయిల్లోనే చేస్తే తప్ప బాగుండదు అంటారు, కానీ మా ఇంట్లో ఆయిల్ అలా చేయాలంటారు. కానీ నేను పోపులో మాత్రం ఆయిల్ వేసేసి నిండుగా గుమ్మరించేస్తాను. మళ్ళీ అప్పుడు తిడతారు. ఇది నా సంగతి. ఏంటో ఆకుకూరలు తింటే బలం వస్తుంది అంటారు. ఎంత ఆకుకూరలు కొన్నా అది కొంచెమే అవుతుంది. 20 రూపీస్ పుదీనా అంటే ఏంటి, ఒక 5 రూపీస్ కొత్తిమీర కట్ట అనుకోండి. అది చూడండి ఎంత అయింది. ఇంకా రుబ్బిన తర్వాత ఇంకా కొంచెం అవుతుంది. అందుకే కదా మనం ఇవన్నీ యాడ్ చేస్తాం. టేస్ట్ వస్తుంది, కొంచెం పచ్చడి ఎదుగుతుంది, అందరం తినగలుగుతాం. మా మధ్య తరగతి వాళ్ళు ఉంటారే, జీలకర్ర వెల్లుల్లి తప్ప మిగతా అన్ని వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఉప్పు వేసేటప్పుడే దిష్టి తీసేస్తానండి. దిష్టి తీసేయడం ఏంటి అంటారా, ఆ ఊళ్ళో అయితే అదొక పద్ధతులేండి. ఇంకోటి ఏంటంటే కలగూర పచ్చికూరకి త్వరగా దిష్టి తగ్గుతుంది అంటారు. సో ఆకుకూరలు ఏమన్నా తీసే అలవాటు మాకుంది. కొంచెం కచ్చాపిచ్చగా ఉండనియండి, మరీ స్మూత్ పేస్ట్గా చేసుకోకండి, అంత టేస్ట్గా ఉండదు. ఇలా కచ్చాపిచ్చగా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది, రోట్లో రుబ్బుకున్నట్టుగా. అన్నీ చల్లారిన తర్వాతే రుబ్బుకోండి లేదా గ్రైండ్ చేసుకోండి, వేటి మీద చేయకండి. ఇంకా జీలకర్ర వేసేస్తున్నాను, కొంచెం పచ్చి జీలకర్ర అండి. అండ్ మన వెల్లుల్లి రెబ్బలు కూడా వేద్దాం. ఇంకొకటి వచ్చేసి చాలామంది డ్రై, ఇప్పుడు నేను చేసే పచ్చడి కొంచెం ఆయిల్గా ఉంటుందండి. డ్రై చేశాను, కానీ కొంతమంది వాటర్ వేసేసి పచ్చి ఉల్లిపాయ వేస్తారు. అది ఇంకో ప్రాసెస్. మీకు అలా నచ్చితే పచ్చి ఉల్లిపాయ వేసేసుకోండి, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయండి, సెట్ అయిపోతుంది. చూడండి ఎమ్మి మన పుదీనా పచ్చడి రెడీ. పోపేసేద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. అండ్ కరివేపాకు టిక్కండి, చిన్నగా కట్ చేసి వేయండి, ఇంట్లో అందరూ తింటారు. తినట్టు కర్రీ చూడండి ఏదైనా అయిపోయింది. అందులోనే వేసాను. మా మమ్మీ చెప్తుంది తోమే నేనే కదా, దాన్ని సింకులో పడేసి వేరే చేసుకో, మమ్మీలకు నీట్గా ఉండాలి కదా. మనమేమో ఏదో పని చేసామా అన్నట్టు ఉంటుంది, బట్ అలా కాకుండా మా మమ్మీ ఇలా చెప్పేసింది. సో దాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. పచ్చడి అందులో వేసుకుంటే మన పచ్చడి రెడీ. కడాయిలో నువ్వేం వంట చేసావు దాన్ని తీసి పడే, ఇంకో మీద నేను కదా అనుకుంది మా మమ్మీ. సో సింక్లో వేసేసాను. ఇక దాన్ని ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. కరివేపాకు కనిపిస్తుందా, సన్నగా తరిగి వేస్తాను. అందరితో తినిపించేస్తాను, జుట్టు పెరిగేలా, హెల్తీగా ఉండేలా. చెప్పాను కదా ఆయిల్ ఎక్కువ వాడతానని. ఎక్కడ కాదు, ఇక్కడ పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే పచ్చడి ఎక్కువ నిలువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది.
మొత్తం ఆయిల్లో చేయని అవసరం లేదు, ఇలా కూడా చేయొచ్చు. 2 చెంచాలు వేసాను. ఇది కొంచెం ఆయిల్ కదా చూడండి, పక్కన వస్తుంది కదా, అలా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పచ్చడిని. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సోది 2 నిమిషాల్లో అయిపోయి పచ్చడికి ఇంతసేపు చేసింది అనుకుంటున్నారు కదా, నేను కూడా అలాగే అనుకునేదానండి. లాంగ్ వీడియోస్ తీయాలంటే ఎలా అని. బట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, లాంగ్ వీడియోస్ తీయాలంటే నిజంగానే ప్రాసెస్ అంతా పెట్టాలి, అది మ్యాటర్. కొంచెం లెంత్ ఎక్కువైతే క్షమించేసేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి మీరు చేసుకొని తింటే నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎలా చేస్తే అది ఎలా ఉంటుందో టేస్ట్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసింది బాగాలేదని మీకు డౌట్ ఉంటే చేసుకొని తప్పకుండా టేస్ట్ చేసి అప్పుడు చెప్పండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. నేను నెంబర్ ఆఫ్ టైం చేశాను ఈ పచ్చడి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. టాటా, బాయ్, సీ యూ.